ఆంధ్రప్రదేశ్లో 3.98 లక్షల హెక్టార్లలో మామిడి సాగవుతోంది. హెక్టారుకు సుమారు 12.5 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వస్తుంది. అంటే మొత్తంగా రాష్ట్రంలో సుమారు 49.85 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి ఉత్పత్తి అవుతుంది. ఇక చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల విషయానికొస్తే ఇక్కడ 76,700 మంది రైతులు సుమారు 80,000 హెక్టార్లు మామిడి పండిస్తున్నారు. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ మామిడి సాగులో 80% తోతాపూరి సాగు ఉంటోంది. కారణం ఏంటంటే పల్ప్ తయారీకి ఈ తోతాపూరినే ఎక్కువగా వాడతారు. ఒక్క చిత్తూరు జిల్లాలోనే 38,706 మంది రైతులు తోతాపూరి సాగు చేస్తున్నారు. ఎక్కువగా వీటిని జ్యూస్ ఫ్యాక్టరీలు కొనుగోలు చేస్తుంటాయి. ఈ ఏడాది మామిడి పంట మంచి దిగుబడినిచ్చింది. అయితే వచ్చిన చిక్కేంటంటే గత ఏడాది డిమాండ్ లేకపోవడం వల్ల ఫ్యాక్టరీల వద్ద 1.5 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి పల్స్ అంటే మామిడి గుజ్జు మిగిలిపోయింది. ఈ పరిస్థితుల్లో ట్రేడర్లు, ప్రాసెసింగ్ కంపెనీలు ఈ ఏడాది మామిడి కొనుగోలుకు ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. అయితే చంద్రబాబు గారు కొనుగోళ్లు ప్రారంభానికి చాలా ముందే అధికారులతో సమీక్షలు నిర్వహించి పరిస్థితిని తెలుసుకున్నారు. మే 20 నుంచి 4 సార్లు రాష్ట్ర స్థాయి మరియు జిల్లా స్థాయిలో స్టేక్ హోల్డర్ల సమావేశాలు నిర్వహించబడ్డాయి. మామిడి ప్రాసెసింగ్ సంస్థల్లో ప్రముఖమైన పార్లే ఆగ్రో, కోకాకోలా, పెప్సికో తదితర సంస్థలతో సంప్రదించారు. మామిడి పల్స్ను సరైన ధరకు విక్రయించేందుకు రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. పంట కొనుగోలు కోసం 20 ప్రాసెసింగ్ యూనిట్లకు బ్యాంకుల ద్వారా టాప్ ఆఫ్ రుణాలు మంజూరు చేయించారు. అదే సమయంలో మామిడి పల్స్పై పండ్ల రసాల ఆధారిత జ్యూస్లపై జీఎస్టీ తగ్గించాలని, మార్కెట్ ఇంటర్వెన్షన్ కోరుతూ 130 కోట్లు ఇవ్వాలని కేంద్రానికి లేఖలు రాశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రిక్వెస్ట్ చేశాను, ఈ జ్యూసెస్ కానీ వీటన్ని ట్యాక్స్ వేయద్దని. వీఆర్ వర్కింగ్ ఆల్ దీస్ థింగ్స్, విల్ సార్ట్ ఇట్ అవుట్. కేజీకి 8 రూపాయలు ప్రాసెసింగ్ కంపెనీ వాళ్ళు, ట్రేడింగ్ వాళ్ళు ఇస్తారు. మిగిలినటువంటి 4 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా రైతుల అకౌంట్కి ఇవ్వడానికి నిర్ణయించాం. తోతాపూరి విషయానికొస్తే జూన్ 9 నుండి ఇప్పటి వరకు చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలోని 50,922 మంది రైతుల నుండి 3,08,261 మెట్రిక్ టన్నుల పంటను కొనడం జరిగింది. మామిడి రైతుకు నష్టం రాకూడదన్న తపనతో చంద్రబాబు గారు పడిన కష్టానికి ఇది నిదర్శనం. దీనిపై ఏమాత్రం అవగాహన లేని వైసీపీ కర్ణాటకలో ఆ ప్రభుత్వం మామిడి రైతుకు అదనంగా ఏదో చేస్తున్నట్టు అపోహలు సృష్టిస్తూ రాజకీయం చేస్తున్నారు. నిజానికి ఏపీలో మామిడి రైతులకు దక్కినంతగా ఏ రాష్ట్రంలో కూడా దక్కడం లేదు. కర్ణాటక విషయానికొస్తే ఎంఐఎస్ మార్కెట్ ఇంటర్వెన్షనల్ స్కీమ్ ద్వారా కిలో తోతాపూరి మామిడికి మద్దతు ధరను 16.16గా కేంద్రం నిర్ణయించింది. ఇందులో 2 కేంద్రం ఇస్తే 2 కర్ణాటక ప్రభుత్వం కలిపి 4 రూపాయలు రైతులకు అందించాలి. అంటే కంపెనీలు కిలోకి 12.16 చొప్పున కొనాలి. కానీ వాస్తవానికి అక్కడ కిలో 4 నుంచి 4 రూపాయల 50 పైసలకు మించి కొనడం లేదు. అంటే రైతుకు 8 నుంచి 8 రూపాయల 50 పైసలు మించి రావడం లేదు. కానీ ఏపీలో 12 రూపాయలు వస్తోంది. అందుకే ఎప్పుడు రాష్ట్రంలో ఎక్కడ ఈ విధంగా 200 నుంచి 250 కోట్ల రూపాయలు అవుతుంది మనం ఇచ్చే సబ్సిడీ కూడా ఒక్క మ్యాంగో రైతులకే. అది కూడా మనం ఇస్తున్నాం. 4 రూపాయలు ఇచ్చి కొన్నారా? రెండోసారి నేనే కొంటున్నా. ఇక తమిళనాడు విషయానికొస్తే కేంద్రం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి ప్రోత్సాహం లేకపోవడంతో రైతులు కిలో 4 నుంచి 4 రూపాయల 50 పైసలకే అమ్ముకుంటున్నారు. పైగా కర్ణాటకలో హెక్టార్కు 5 మెట్రిక్ టన్నులకే ప్రోత్సాహం ఇస్తారు. అది కూడా ఒక రైతుకు 2 హెక్టార్లకే ప్రోత్సాహం ఇస్తారు. కానీ ఏపీలో అలాంటి పరిమితి లేదు. ఉదాహరణకు ఒక మామిడి రైతు మార్కెట్కు 100 టన్నులతో వస్తే ఏపీలో అతనికి 4 లక్షల ప్రభుత్వ ప్రోత్సాహం ఇస్తారు. అదే కర్ణాటకలో అయితే నిబంధన ప్రకారం కేవలం 40,000 మాత్రమే వస్తుంది. రాష్ట్రంలోని మామిడి రైతులకు ఇదంతా తెలియనివ్వకుండా అబద్ధపు ప్రచారాలతో వారిని రెచ్చగొట్టేందుకు జగన్ ప్రయత్నిస్తున్నాడు.